మనకి వన్స్ సక్సెస్ అని తేలిన తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత మనం ఎక్స్టర్నల్ గా తీసుకునే ఈ హార్మోన్స్ అనేవి ఎన్ని మంత్స్ కంటిన్యూ చేయాలంటారు ఈ బేబీ గ్రోత్ కి? అది డిపెండ్స్. అంటే పేషెంట్ ఫస్ట్ ఐవీఎఫ్ లో సక్సెస్ అయిందా, ఏమన్నా ప్రీవియస్ ఐవీఎఫ్ ఇలా మిస్డ్ అబార్షన్స్ అయ్యి బ్లైటెడ్ వచ్చి ఏమన్నా పోయిందా, పేషెంట్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ప్రెగ్నెన్సీ వచ్చి పోయిందంటే హార్మోన్స్ ల్యాక్ ఎక్కడో వచ్చే ప్రాబ్లం ఉన్నట్టే. సో హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమందికి 6వ నెలలో పోతుంది, 8వ నెలలో చచ్చిపోతుంది. సో హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమందికి మాక్సిమం 3 months అయితే అందరికి ప్రొజెస్టరోన్స్ కంటిన్యూ చేస్తాం. తర్వాత పేషెంట్ హిస్టరీని బట్టి ఇంకొంతమందికి, నా దగ్గరకు అయితే ఆల్మోస్ట్ ఒక పేషెంట్ 6 అబార్షన్స్ తర్వాత వచ్చింది, కన్సీవ్ అయింది. వాళ్ళకి ఆల్మోస్ట్ మనం లో మాలిక్యులర్ హెపారిన్ అని పెడతాం, ఆల్మోస్ట్ డెలివరీ వరకు పెడతాం అనమాట పేషెంట్ కి, బేబీ బ్లడ్ సప్లై పెరగడానికి. సో పేషెంట్ క్రైటీరియా అవన్నీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 3 to 5 months వరకు అయితే సపోర్టివ్ ఉంటాయండి. ఇంకొంతమందికి ఇట్లా ఏదైనా బ్యాడ్ హాప్స్టిక్ హిస్టరీ అంటాం, రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాసెస్ వాళ్ళకి ఆల్మోస్ట్ మన పేషెంట్ చూసుకొని 7th month 9th month వరకు కూడా కొన్ని మెడికేషన్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇంజెక్షన్స్ వేసుకోవాల్సింది. మెడికేషన్ అనేది నార్మల్, బట్ ఈ మనకి 4 ఫార్మ్స్ లో ఉంటుంది. టాబ్లెట్ ఉంటుంది, క్యాప్సూల్ ఉంటుంది, ఇంజెక్షన్ ఉంటుంది, జెల్ ఉంటుంది. సో వాళ్ళ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. ఓకే. సో ఇంజెక్షన్ అనే కంపల్సరీ ఏం లేదు, బట్ కొన్ని ఇంజెక్షన్సే ఉంటాయి. ఇప్పుడు లో మాలిక్యులర్ హెపారిన్ అని చెప్పాను, అది ఓన్లీ ఇంజెక్షన్ ఫామే ఉంటుంది. మిగతా అన్నిటికీ క్యాప్సూల్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. సో కంపల్సరీ ఏం లేదు. ఓకే. సో మనకి ఇప్పుడు నార్మల్ గా అయిన ఒక బేబీకి ఐవీఎఫ్ త్రూ వచ్చిన బేబీకి అంటే ఏమైనా తేడా ఏమైనా ఉంటుందో, జెనెటికల్ గా కానీ ఇట్లా ఏమైనా ఉంటుందా? చాలా మంది ఇలా ఎక్స్టర్నల్ గా ఉన్న బేబీ వీక్ గా ఉంటుందేమో అలా చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. జనరల్ గా ఏమి ఉండవు, ఎందుకంటే వాళ్ళ ఎగ్గే తీసుకుంటాం, వాళ్ళ స్పాన్సర్ తీసుకుంటాం. సో మీ జీన్సే వస్తాయి, మేము ఎక్కడ జీన్స్ ఇన్కార్పొరేట్ అయితే చేయలేదు. సో మీ ఫ్యామిలీ హిస్టరీ ఏముందో అవే వస్తాయి. కాకపోతే మనకు ఐవీఎఫ్ వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారు, 40+ ఉంటారు, 38+ ఉంటారు. వాళ్ళకి ఆల్మోస్ట్ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు ఐవీఎఫ్ అన్నా చెయ్యి, ఐయుఐ అన్నా చెయ్యి, నార్మల్ గానే రానివ్వు. ఏజ్ అయ్యే కొద్దికి ఎగ్ స్పర్మ్ ఏజ్ అయ్యే కొద్దికి మ్యూటేషన్ స్టార్ట్ అవుతాయి. మనకి ఏజ్ అయ్యే కొద్దికి హార్ట్ ప్రాబ్లం రావచ్చు, స్ట్రోక్ రావచ్చు, ఒక రోజు ఉన్నట్టు ఒకలా ఉండడం కదా. అలాగే ఏజ్ అయ్యే కొద్దికి ఇవి క్వాలిటీ తగ్గిపోతా ఉంటాయి. సో వీళ్ళకి మనం ఏదైనా చేయండి, అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేగాని ఐవీఎఫ్ ద్వారా అయితే రావు, ఎందుకంటే ఇది ఇప్పుడున్న ట్రీట్మెంట్ కాదు, చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. సో ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ ట్రీట్మెంట్ స్టాండర్డ్ అనమాట. ఏవి ఇంజెక్షన్స్ ప్రొసీజర్ అంతా స్టాండర్డ్ అనమాట. సో మనకి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే తెలిసిపోతుంది. సో మనము ఐవీఎఫ్ బేబీస్ వల్ల ఇది వచ్చిందని అయితే కాదు. ఓకే. సో ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి పర్సెంటేజ్ ఏమైనా పెరిగిందా మ్యామ్? అంటే అదే 40% అంతే ఉందంట? లేదండి, నేను చెప్పడం ఏంటంటే, ఇప్పుడు స్పర్మ్స్ బాగా తగ్గినాయి పేషెంట్ కి, నా ద్వారా నాదే కావాలా మేడం, నాదే ట్రై చేయండి. సో సక్సెస్ అంతే ఉంటుంది. 38 years అమ్మాయి వచ్చింది, నా ఎక్సే కావాలి మేడం, నాదే ట్రై చేయండి. సో వాళ్ళకి అంతే ఉంటుంది. మాక్సిమం 50% ఇవ్వగలం. లేదు ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉంది, డోనార్కి వెళ్ళింది, మనం డోనార్ ఎలా తీసుకుంటాం, యంగ్ వాళ్ళని తీసుకుంటాం, బాగుండే వాళ్ళని తీసుకుంటాం, ఆల్రెడీ పిల్లలు ఉండే వాళ్ళని తీసుకుంటాం, అరౌండ్ 26, 27, 28. సో వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ఎగ్ మనకు బాగున్నట్టు లెక్క. సో వాళ్ళని తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 5-10% ఎక్స్ట్రా సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు డోనార్ స్పర్మ్స్ 0 ఉంది, స్పర్మ్స్ టెస్టింగ్ నుంచి తీసాము. ఎట్లయినా న్యాచురల్ గా కంటే ఈ ప్రొసీజర్స్ వల్ల వచ్చేవి కొంచెం టెస్టింగ్ నుంచి తీసినా కూడా క్వాలిటీ కొంచెం తగ్గి ఉండొచ్చు. సో మనం డోనార్కి వెళ్ళాము, సక్సెస్ పెరుగుతుంది, ఆల్మోస్ట్ 60-65 కూడా వస్తుంది. ఓకే. సో మనకి సక్సెస్ అయిన తర్వాత కూడా ఆ తర్వాత పోస్ట్ ఐవీఎఫ్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది? డెలివరీ తర్వాత అంటారా? మనకి ఒకవేళ అంటే బిఫోర్ ప్రిపేర్ చేసేప్పుడు ఎలాగో మీరు కౌన్సిలింగ్ మస్ట్ గా ఇస్తారు. వన్స్ సక్సెస్ అయిన తర్వాత వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానీ ఈ కౌన్సిలింగ్ అనేది ఏ రకంగా ఉంటుంది? అంటే ఎక్కడన్నా అంటే మిస్క్యారీ అయ్యే అవకాశాలు ఎంత వరకు? నార్మల్ గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా 10% మిస్క్యారేజెస్ రేట్ ఉంటుంది. నార్మల్ గా కపుల్కి వస్తే అరౌండ్ మనము 25 to 30, 35 years వాళ్ళకి తీసుకుని ఏజ్ అయ్యేకొందుకు ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి 20% ఉంటుంది. సో చాలా మంది ఐవీఎఫ్ పాజిటివ్ వస్తే ఇంక వచ్చేసింది అనుకుంటారు. సో అప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనకు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ వస్తుంది, బ్లడ్ టెస్ట్ పాజిటివా లేదా. సో బ్లడ్ టెస్ట్ చూస్తే మనం చెప్పచ్చు ట్విన్స్ అప్రాక్సిమేట్ గా. సో దాని తర్వాత 2 weeks తర్వాత స్కానింగ్ ఉంటుంది, వయబిలిటీ స్కాన్ అంటాం. ఫీటల్ హార్ట్ వచ్చిందా, ఎన్ని బేబీస్ ఉన్నాయి, గర్భసంచిలోనే వచ్చిందా, ట్యూబ్స్ లో వచ్చిందా, అదొక కౌన్సిలింగ్. సో ప్రతి స్టెప్ మనం కౌన్సిల్ చేస్తామంటే రేపు ఏమవుతుందో ఈరోజు తెలియదు కదా. సో మనకు కాకపోతే ప్రతి స్టెప్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో కానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కొంచెం ఇంజెక్షన్స్, ప్రొజెస్టరాన్స్, హార్మోన్స్ ఉంటాయి, కానీ
కేర్ అంతా నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే ఉంటుంది. వాళ్ళకి మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, వీళ్ళకి అంతే ఎవాల్యుయేట్ చేస్తాం. 20% రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉంటుంది. ఓకే.